సుమన్ టీవీతో కలిసి మీరు వర్క్ చేయాలనుకుంటున్నారా? సో 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఎస్ఈఓస్ అండ్ స్క్రిప్ట్ రైటర్స్ స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసేసేయండి. రోజుకి 1 కోటి మందికి పైగా వ్యూవర్షిప్ ని సంపాదించుకున్న సుమన్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు సరికొత్త పంతాలో అడుగు వేయబోతోంది. సుమన్ టీవీ నెట్వర్క్ ని జిల్లాల వారీగా ప్రారంభించబోతోంది. ఫ్రాంచైజీస్ కోసం ఆసక్తి కలిగిన వారు క్రింది నెంబర్ ని సంప్రదించగలరు. నా పేరు వినీత అండి. నేను ఇక్కడ వెటర్నరీ లైఫ్ స్టాక్ ఆఫీసర్గా ఈ షామీర్పేట్ మండలంలోని తుర్కపల్లి గ్రామంలో పనిచేయుచున్నాను. నేను ఇక్కడ గత సంవత్సరం నుండి ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నానండి. అయితే ఇక్కడ గొర్రెల పెంపకం అనేది చాలా బాగుందండి. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి గొర్రెల అభివృద్ధి పథకము 2017 నుంచి కొనసాగించడం జరుగుతుందండి. ఈ 2 సంవత్సరాల పాటు కొనసాగే ఈ కార్యక్రమంలో ఒక్కొక్క లబ్ధిదారుడికి అంటే గొల్ల కుర్మ సంఘాలకు చెంపిన ప్రతి లబ్ధిదారుడికి 2 సంవత్సరాలలో కొందరు 1 సంవత్సరము అట్లా సగం సభ్యులుగా విభజించి లబ్ధిదారులకు ఈ గొర్రెలు ఇవ్వడం జరుగుతుందండి. ఈ అభివృద్ధి కార్యక్రమంలో ప్రతి లబ్ధిదారుడికి 20 ఆడ గొర్రెలు 1 మగ పట్టేలు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వము 75% సబ్సిడీ ఇస్తుందండి. దీంట్లో 25% లబ్ధిదారుడు వాటా చెల్లించాల్సి వస్తుంది. అయితే దీంట్లో ప్రభుత్వం ఏంటంటే 93,750 ఈ పథకానికి ప్రభుత్వం చెల్లిస్తుందండి ప్రతి లబ్ధిదారుడికి 1 యూనిట్ కోసం. మిగతా 31,250 అనేది లబ్ధిదారుడు చెల్లించాల్సి ఉంటుంది. ఈ గొర్రెలు పక్క రాష్ట్రాలలో గ్రౌండింగ్ చేసిన తర్వాత వచ్చిన తర్వాత ప్రతి 1 యూనిట్కి 206.3 కేజీల దానా ఇవ్వడం కూడా జరిగిందండి. అంతేకాకుండా వాటికి వచ్చే వ్యాధులను బట్టి కూడా మేము వాటికి సంబంధించిన మందులు అవన్నీ కూడా సరఫరా చేయడం కూడా జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ పథకం ద్వారా వచ్చిన గొర్రెలకు 1 సంవత్సరం పాటు బీమా సౌకర్యం కల్పిస్తామండి. ఈ బీమా సౌకర్యంలో ఒకవేళ గొర్రె పొట్టేలు చనిపోతే దానికి 7,000 రేటు ప్రకారము గొర్రెని ఇస్తామండి. ఒకవేళ గొర్రె చనిపోతే 5,000 ఖరీదు కట్టి ఇప్పిస్తామండి. అలా ఈ గ్రామంలో అంతకుముందు జనవరిలో 68 గొర్రెలు ఇప్పించడం జరిగింది. ఇంకా 25 ఈ ఇన్సూరెన్స్ గొర్రెలు ఇప్పించాల్సి ఉంటుంది. అయితే ఈ గొర్రెల పెంపకంలో వీళ్ళు ఏంటంటే ఇక్కడ శ్రద్ధగా పెంపకము చాలా జాగ్రత్తగా చూసుకుంటారండి వీళ్ళు గొర్రెలను. ప్రతి సంవత్సరం మేము కూడా సంవత్సరానికి 3 సార్లు ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ నట్టల మందు కార్యక్రమం పంపిణీ చేయుచున్నామండి ప్రతి 3 నెలలకు ఒకసారి. అంతేకాకుండా సీజనల్ వ్యాధులు ఇప్పుడు ఈ చిటుకు రోగము, అమ్మ తల్లి, పీపీఆర్ రోగాలు ఇవన్నిటికీ కూడా మేము టీకాలు వేయడం జరుగుతుంది. వీళ్ళు కూడా పిల్లలను కూడా అంటే ల్యాంబింగ్ ఇక్కడ షీపు గ్రౌండింగ్ అయిన తర్వాత వచ్చినటువంటి గొర్రె పిల్లలు ల్యాంబింగ్ పర్సంటేజ్ కూడా చాలా ఎక్కువగానే ఉందండి. 40% అట్లా ఉందండి. ఈ గొర్రెలు మేకలు పెంచుకునేటువంటి పెంపకందారులకు నేను ఇచ్చే సలహాలు ఏంటంటే పుట్టిన పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. అది ఎలా అంటే పిల్లలు అంటే గొర్రె ఈనే టైంకి అక్కడ ఉన్న పాకనంతా శుభ్రంగా ఉంచాలి. అంతేకాకుండా పిల్లలు పుట్టగానే ఆ ముక్కు రంధ్రాలు శుభ్రంగా పొడిగుడ్డతోని శుభ్రంగా చేసి ఆ తర్వాత శ్వాసకోశ వ్యాధులు రాకుండా అరికట్టుకునేటట్టు ముక్కు రంధ్రాలు క్లీన్ చేసుకోవాలి. తర్వాత ధనుర్వాతం అంటే పిల్లలు పుట్టగానే ధనుర్వాతం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఆ ధనుర్వాతం అనేది రాకుండా పిల్లలు పుట్టగానే ఆ బొడ్డుకి 2-3 ఇంచుల దూరము శుభ్రమైన దారం కట్టి శుభ్రమైన కత్తెరతో కత్తిరించి ఆ తర్వాత టింక్చర్ అయోడిన్ అది పూయాలి. అయితే పిల్లలు కొంచెం ఆరోగ్యంగా ఎదగడానికి ఛాన్స్ ఉంటాయి. మళ్ళీ పిల్లలు పుట్టగానే జున్ను పాలు ఖచ్చితంగా తాగించాలి. వీటి వల్ల ఏంటంటే రోగనిరోధక శక్తి అనేది పిల్లలకు పెరుగుతుంది అన్నట్టు.
అంతేకాకుండా ఇప్పుడు పిల్లలు పాలు తాగేటప్పుడు మాత్రమే తల్లులతో ఉంచాలి. తాగడం అంతా అయిపోయిన తర్వాత పిల్లలను పక్కకు ఉంచాలండి. ఒక చిన్న పార్టిషన్‌లో పిల్లలను వదిలిపెట్టాలి. అలా పెట్టడం వల్ల కొంచెం అంటువ్యాధులు అవి ప్రబలకుండా ఉంటది. అంతేకాకుండా మళ్ళీ ఈ ఆహ్, వాళ్ళ ఉన్న చిన్న షెడ్డులో పిల్లలకు లవణ మిశ్రమం ఇటుకలను కట్టాలండి. పిల్లలకేంటంటే ఖనిజ మిశ్రమాల లోపం అది ఇది లేకుండా మంచిగా పెరుగుతాయనండి. అలా. అట్లనే ఇప్పుడు గొర్రె పిల్ల పుట్టిన 14వ రోజు నుండి ప్రతి 3 నెలలకొకసారి నట్టల మందు అది తాగిస్తూ ఉండాలి. ఖచ్చితంగా అధికారులు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇచ్చిన మందులను ఖచ్చితంగా వేసుకునేటట్టు చూసుకోవాలి. ఇంకా 3 నెలల వయసు వచ్చిన తర్వాత గాలికుంటు వ్యాధి నివారణ టీకా కూడా వేసుకోవాలి. సీజనల్‌లో వచ్చేటువంటి పీపీఆర్, అమ్మ తల్లి, ఈటీ టీకాలు కూడా ఖచ్చితంగా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే గొర్రె పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉండి మీ మంద పెరిగే అవకాశము బావుంటుందని సూచనలు ఇస్తున్నాను. ఇలా ఈ పద్ధతులన్నీ పాటించినట్లయితే మీకు 8, 9 నెలలలో ఆ గొర్రెలు గానీ, మేకలు గానీ మంచి ఎదుగుదల వచ్చి మీకు మంచి లాభంతో కూడిన రేట్లను వస్తుంది కాబట్టి దీన్ని వినియోగించుకోవచ్చు. అంతేకాకుండా ఈ ప్రభుత్వము కల్పిస్తున్నటువంటి ఈ పథకాలన్నీ కూడా మీకు తోడుగా ఉండి మీకు మంచి లాభసాటిగా మీ గొర్రెల పెంపకం అనేది లాభసాటిగా ఉంటుందని ఈ విధంగా ఇవన్నిటిని పాటించినట్టయితే రైతులందరికీ లాభసాటిగా ఉంటుంది ఈ గొర్రెల పెంపకం అనేది.